తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలారం పంచాయతీ బొంబాయి తండా నుండి పోలారం, కొమరారం, ఎల్లాపురం, తొంటబాలు తండా, మాణిక్యారం గ్రామాల్లో భారీ బైక్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, నాయకులు మూకాల రమేష్, మూకాల కృష్ణ మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హామీల అమలుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని, అందుకే ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏటి నరసింహారావు, నాయకులు చింతా ఉదయ్, పూనం కోటన్న, జోగ కాంతారావు, పూక్య మంగ్య, బానోత్ సంతు, వాంకుడోత శ్రీను, తుడం శ్రీను, వాంకుడోత రవి, జోగా కృష్ణ, కుంజ నర్సయ్య, కల్తీ సీతారాములు, హజ్జా సరోజిని, మేడం వెంకన్న, పందిర్లపల్లి వీరన్న, లక్ష్మ, పూనం రాంబాబు, ఇరప పగడన్న, బానోతు మాలు, పోడా మోహన్, గూగులోతు శ్రీను, పడితి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి మంజూరు చేస్తానని చెప్పి ప్రకటించాడు. నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల కాలనీలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. ఉద్యోగాలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. కార్మికులైనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, కాంట్రాక్ట్ కార్మికుల్ని, అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచుతాననేటువంటి చెప్పాడు. ఇట్లా 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీల్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. 100 రోజులు కాదు, 14 నెలలు గడిచిపోయాయి. అయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి స్థితిలో లేదు. ఇట్లాంటి స్థితిలో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నువ్వు ప్రజల్ని మోసపుచ్చావు, దగా చేశావు. ఇప్పటికైనా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తావా లేదని చెప్పి సిపిఐ న్యూ డెమోక్రసీ తమ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 తారీఖున చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కొమరారం ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీని సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ గ్యారంటీలను అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 6 కాదు 7వ గ్యారంటీని కూడా ఇస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది, అట్లాగే కేసులు పెడుతున్నది, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. కాబట్టి నా ప్రభుత్వం వస్తే నా పరిపాలనలో కేసులుండవు, నిర్బంధం ఉండటనేటువంటి చెప్పాడు. కానీ ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు, మేధావుల్ని అరెస్టులు చేస్తున్నారు, జైళ్లలో పెడుతున్నాడు, పూటకప్పు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. మొత్తం బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు నీ పరిపాలనకు ఎక్కడా తేడా లేదు. నువ్వు కూడా గత కేసీఆర్ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ప్రజా పద్ధతులలో వ్యవహరించు, ప్రజాస్వామికంగా వ్యవహరించు, 6 డిమాండ్లని అమలు చేయమని చెప్పి సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నది. లేని ఎడల ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం కేసీఆర్ కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానికానికి అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మాణిక్యారం వరకు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. అమలు చేయాలి 6 గ్యారెంటీలను.